బ్రేకింగ్ న్యూస్. డ్రైవర్ రాయుడు హత్య కేసులో తన ప్రమేయం లేదన్నారు వినుతా కోట. తమకు 19 రోజుల్లో బెయిల్ వచ్చిందన్నారు. లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చామన్నారు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో తమ ప్రమేయం లేదు అంటూ కూడా వినితా కోట చెప్తూ ఉన్నారు. తమకు 19 రోజుల్లోనే బెయిల్ వచ్చిందన్నారు. లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చాము అంటూ కూడా వినితా కోట చెప్తూ ఉన్నారు. సో డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి కూడా వినితా కోట మా ప్రమేయం లేదు, 19 రోజుల్లోనే బెయిల్ వచ్చింది, మేము ఎటువంటి అన్యాయం జరగలేదు, మేము అమాయకులం అంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. డ్రైవర్ హత్య కేసులో మా ప్రమేయం లేదు, లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చామన్నారు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో తమ ప్రమేయం లేదన్నారు వినుతా కోట. తనకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది అంటున్నారు. ఇటు లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చామన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ వినుతా కోట. తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జనసైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు, నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్. అందరికీ నమస్కారం. నేను మీ వినుతా కోట. తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జనసైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు, నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం.
నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్. ఇక వినీత కోట వ్యాఖ్యల పట్ల మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అశోక్, మనం చూస్తున్నాం ఇటు డ్రైవర్ రాయుడు హత్య కేసులో మాకు సంబంధం లేదు, 19 రోజులనే మాకు బెయిల్ వచ్చింది అంటూ కూడా మేము ఎలాంటి తప్పు చేయలేదు అంటూ ఇటు వినీత కోట అయితే ఒక వీడియోలో మాట్లాడుతున్నారు. సో మొత్తంగా ఆమె చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి, ఏం జరుగుతుంది అనుకోవచ్చు అశోక్? హత్య జరిగిన తర్వాత, రాయుడు హత్య జరిగిన తర్వాత చెన్నై పోలీసులు వినూత కోట ఆమె భర్త చంద్రబాబు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తరలించిన సందర్భంలో కోర్టు దగ్గర కూడా ఆ రోజు మీడియాతో మాట్లాడారు. త్వరలో నిజానిజాలు ఏంటనేది బయటకు వస్తాయి, దీని వెనక ఉన్నది సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యవహారం అంతా కూడా చేయించాడు, ఈ హత్యకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆ రోజు కూడా మాట్లాడారు. ఆ వీడియో కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. దాని మీద సుధీర్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. సో ఇప్పుడు అదే అంశాన్ని మరోసారి వినూత కోట ఇవాళ రిలీజ్ చేసిన వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హత్యకు మాకు ఎలాంటి సంబంధం లేదు, అమెరికాలో లక్షల రూపాయల ఉద్యోగాలు వదులుకుని ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చాము, సో అలాంటి మేము హత్యలు చేయించే నేపథ్యం మాది కాదు అంటూ తన ఆవేదన అంతా చెప్పే ప్రయత్నం వినూత కోట చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ గతంలో జైలుకి వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియోకి మరింత బలం చేకూరేలా చనిపోయిన రాయుడు బతికున్నప్పుడు రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు వాడికి ప్లస్ అవుతోంది. సో ఆల్రెడీ రాయుడు కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి నా వెనకుండి నాతో చేయించిందంతా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. అంటే 2024 ఎన్నికలకు ముందు టికెట్ రాకముందు, టికెట్ వచ్చి గెలిచిన తర్వాత కూడా, అంటే టికెట్ రాకముందంటే తనకు పోటీగా ఉంది కాబట్టి ఈ సీటు జనసేనకు వెళ్లకుండా వినూత కోట పోటీ చేయకుండా పోనీ రాజకీయాలు కుట్రలు చేశారు అనుకుందాం. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా తనతో చేయించారు. గెలిచిన తర్వాత కూడా తనకు 19,000 రూపాయల జీతం ఆఫర్ చేసి 60 లక్షల రూపాయలు లంచం ఇస్తానని, ఆమె ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేయమని సుధీర్ రెడ్డి చెప్పాడు అని వీడియోలో రాయుడు చెప్తూ ఉన్నారు. అంటే గెలవక ముందు చేశారంటే ఒక అర్థం ఉంది, కొన్ని రాజకీయాల్లో ఇవన్నీ సహజమే అనుకుందాం. కానీ గెలిచిన తర్వాత కూడా, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వినూత కోటని ఎందుకు అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు? ఎందుకు ఆమెను క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకున్నారు? ఎందుకు ఆవిడ ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేయించి వాటిని మార్కెట్లోకి వదలాలనుకున్నారు? ఇదంతా కూడా ఆశ్చర్యకరం. ఇంకోటి ఏంటంటే, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి రాష్ట్రంలో ఉన్నప్పటికీ శ్రీకాళహస్తిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా వినూత కోట అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనేక బహిరంగంగానే సుధీర్ రెడ్డిని ఆమెను విమర్శిస్తూ వస్తూ ఉన్నారు. ఈ కారణాలతోనే కంప్లీట్గా ఆవిడ నోరు మూయించడానికి అనుకున్నారా, ఇంకోసారి మీడియా ముందు మాట్లాడకుండా ఉండడానికి చేయాలనుకున్నారో తెలియదు. కానీ ఆమె డ్రైవర్నే ట్రాప్ చేసి వాడికి 60 లక్షల రూపాయలు ఇప్పించి అతని చేత వీడియోలు రికార్డ్ చేయించుకోవడం అనేది పరమ దుర్మార్గం అనేది నిన్న రాయుడి వీడియో వచ్చిన తర్వాత జనాలంతా కూడా మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే నేను గతం నుంచి మొత్తుకుంటూ ఉన్నారు, అయినా కూడా నా మీద హత్య కేసు నమోదు చేసి నన్ను అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు, చేయని తప్పుకి జైలుకి వెళ్ళాను. సో అని ఆ వీడియోలో కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే, చేయని తప్పుకు జైలుకి వెళ్ళాను, వెళ్ళిన బాధ లేకపోయినా మేము చంపేమని ప్రచారం చేయడం చాలా బాధ కల్పిస్తుంది. అంటే రాయుడిని మేము హత్య చేయించలేదు అనేది ఆవిడ చెప్పే వర్షన్. రాయుడు చావులో మా ప్రమేయం లేదని కోర్టు కూడా భావించింది. కాబట్టి హత్య కేసులో 19 రోజుల్లోనే బెయిల్ వచ్చింది. ఇది ఒక లాజికల్ ప్రశ్న. ఒకవేళ చెన్నై పోలీసులు కనుక రాయుడు హత్య కేసులో ఆమె ప్రధాన నిందితురాలు అని అనుకుని ఉంటే ఈవెన్ ఛార్జ్షీట్ ఫైల్ చేసేదాకా, అంటే 90 రోజుల వరకు కూడా ఆవిడకి బెయిల్ వచ్చే ఆస్కారం లేదు. కానీ 19 రోజుల్లోనే 19 డేస్లోనే ఆవిడకి బెయిల్ రావటం అనేది కొంత ఆశ్చర్యమే. అంటే బహుశా ఈవిడికి సంబంధించిన ఆధారాలు లేకపోవటం, ఈ హత్య కేసులో ఆవిడే నిందితురాలని పోలీసులు తేల్చడంలో వైఫల్యం చెందడం కావచ్చు, లేకపోతే కీలకమైన ఆధారాలు ఏవీ లేకపోవడం కావచ్చు. వీటన్నిటి నేపథ్యంలోనే ఆవిడకి బెయిల్ వచ్చింది అనేది ఆవిడ చెప్తున్న మాట. ఇక రెండోది, నెల రోజుల్లో ఈ కేసులో ఉన్న మిగిలిన వాళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చింది. అంటే 30 రోజుల్లోపే మిగిలిన అక్యూజులకు కూడా బెయిల్ వచ్చేసింది. విదేశాల్లో లక్షల రూపాయల జీతాలు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన ప్రజాసేవ చేయడానికి, మనుషుల ప్రాణాలు తీసేందుకు కాదు, అలాంటి మనస్తత్వం కాదు మాది. ఎలాంటి సంబంధం లేని ఈ కేసులో క్లీన్ చిట్తో బయటకు వస్తాం. చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేను, ఏ తప్పు చేయలేదు, నిజాలు శివయ్యకు తెలుసు, ధైర్యంగా పోరాడతాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలవడానికి ప్రయత్నిస్తున్నాను, కాబట్టి మీడియా ముందుకు రాలేకపోతున్నాను, త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తాను. ఇది ఆవిడ చెప్తున్న మాట. అంటే ఈ హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఆవిడ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టున్నారు.
సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని ఆవిడ కలిసే ప్రయత్నాలు చేసినా కూడా ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినట్టు లేరు. ఎందుకంటే ఒక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్ని కలవటానికి ఏ పార్టీ అధినేతలు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అది వేరే రకంగా ఈక్వేషన్స్ బయటికి పోతాయి, ఆమెను కాపాడటానికి ప్రయత్నాలు చేశారనేది ఆ రకమైన ఈక్వేషన్స్ ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఆమెను కలవటానికి ఒప్పుకోలేదు. సో రీసెంట్గా కూడా వినూత కోట ఇదే కేసులో అక్యూజ్డ్గా ఉన్న మరొక వ్యక్తి కొట్టే సాయి అనే వ్యక్తికి అదే జనసేన పార్టీ శ్రీకాళహస్తి బోర్డు చైర్మన్గా పదవి కట్టబెట్టిన సమయంలో కూడా ఆవిడ ఒక పవన్ కళ్యాణ్కి బహిరంగ లేఖ కూడా రాశారు, ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. ఇలాంటి వ్యక్తి నా మీద కుట్ర చేసి నన్ను హత్య కేసులో ఇరికిచ్చి నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తికి మీరు శ్రీకాళహస్తి బోర్డు చైర్మన్ పదవి ఎట్లా ఇస్తారు, టెంపుల్ చైర్మన్ పదవి అనేది ఎట్లా ఇస్తారు, అలాంటి వ్యక్తికి ఇవ్వద్దు అని అదే జనసేన పార్టీకి చెప్పిన కొట్టే సాయి అనే వ్యక్తి మీద ఆవిడ బహిరంగంగానే ఒక లేఖ విడుదల చేయటం అనేది ఇక్కడ మనం చూడాల్సింది. ఒకటి 19 రోజుల్లో ఆవిడ బెయిల్ రావటం, ఎలా వచ్చింది బెయిల్? సో ఈ కేసులో అంటే ఆవిడ కేసులో కీలకమైన ఆధారాలు, ఆవిడే నిందితురాలు అని చెప్పే ఆధారాలు పెద్దగా లేవు అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. మరి చెన్నై పోలీసులు ఎందుకు హత్య కేసులో వినూత కోటను అరెస్ట్ చేశారు? సో ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారు? ఆ రోజు చెప్పింది ఏంటంటే అక్కడ డెడ్ బాడీని చెరువు సంథింగ్ నది ఒడ్డున పడేసి వస్తున్నప్పుడు ఒక కారును ఐడెంటిఫై చేశాము, ఆ కారు వినూత కోటకి సంబంధించింది కాబట్టి ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేశామని చెన్నై పోలీసులు చెప్పారు. మరి ఆ సీసీ ఫుటేజ్లో ఉన్నది నిజంగానే వినూత కోట కారేనా? నిజంగా వినూత కోటనే ఈ రాయుడిని హత్య చేయించిందా? నిజంగా హత్య చేయించాల్సిన అవసరం వినూత కోటకు ఉందా అనేది ఇక్కడ మనం ఒక డిస్కషన్ పాయింట్. ఒకటి రెండు రకాల అనుమానాలు. ఒకటి వినూత కోటనే రాయుడిని బెదిరించి ఆ వీడియో రికార్డ్ చేసింది, అది ఇన్నాళ్ళకు బయటకు వచ్చింది అనేది ఒక కోణం, అంటే సుధీర్ రెడ్డి వర్గం. రెండోది ఏదైతే వినూత కోట వర్గం చెప్తున్న మాట ఏంటంటే నేను రాజకీయాల్లో కొనసాగటానికి అమెరికాలో ఉద్యోగం వదిలిపెట్టుకుని మరీ వచ్చాను, అలాంటిదని ఒక హత్య చేయిస్తే రేపొద్దున అది బయటపడితే నా కెరీర్ నాశనం అవుతుందన్న విషయాన్ని కనీసం ఆలోచించుకోలేకపోతానా? సో దీన్ని భవిష్యత్తులో ఫేస్ చేయాలి, నేను రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నాను, అలాంటి వ్యక్తిని ఎందుకు హత్య చేయిస్తాను అనేది వినూత కోట చేస్తున్న ఆరోపణ. రెండూ లాజికల్గానే ఉన్నాయి. ఒకటి భయపెట్టే అతనితో వీడియో రికార్డ్ చేయించవచ్చు అనేది మొదటిది లాజిక్గానే ఉంది. రెండోది హత్య చేయిస్తే తర్వాత దొరుకుతామన్న లాజిక్ని ఆవిడ ఎట్లా మిస్ అవుతారు? సో ఇంత యాక్టివ్గా 2019లో జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, 2024లో ఎమ్మెల్యే కావాల్సిన పరిస్థితుల్లో అనూహ్య పరిస్థితుల్లో ఆ సీటు టీడీపీకి వెళ్ళింది. ఇలాంటి సందర్భాల్లో ఆమె హత్య చేయించడం ద్వారా తన పొలిటికల్ కెరీర్ని ఎందుకు సమాధి చేసుకుంటుంది అనేది ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. సో అన్ని వేళ్ళు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైపు నడుస్తూ ఉన్నాయి. సో తాను చెప్పినట్టుగా వినలేదని సుధీర్ రెడ్డి ఇదంతా చేయించాడు అని వినూత కోట చేస్తున్న ప్రధానమైన ఆరోపణగా మనకు కనిపిస్తుంది. సో ఏం జరుగుతుంది ఇప్పుడు? వినూత కోట కూడా రియాక్ట్ అయ్యారు కాబట్టి ఇక్కడ రెస్పాండ్ అవ్వాల్సింది బొజ్జల సుధీర్ రెడ్డి ఏం విధంగా రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతమైన అయితే ఆయన మీడియాతో ఫోన్లో మాట్లాడుతున్నారు కానీ డైరెక్ట్గా వచ్చి అయితే ఎక్కడ కూడా మాట్లాడలేదు. పార్టీ ఆదేశాలతో పార్టీకి సమాచారం ఇచ్చిన తర్వాత మాట్లాడతానంటూ ఉన్నారు. సో ఆయన వెర్షన్ ఏంటనేది త్వరలో తెలియ అవకాశం ఉంది. అంటే అశోక్, ఇప్పుడు వినీత ఏం చెప్తుందంటే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్నిటితో నేను బయటకు వస్తానని చెప్తున్నాను. అంటే తన దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయని అంటున్నారు కాబట్టి ఇటు రాయుడు వీడియో విడుదల వెనుక కూడా ఆమె ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆమె వర్గమే, ఆమె రిలీజ్ చేయించవచ్చు, ఆమె వర్గం రిలీజ్ చేయించవచ్చు. ఇది ఎవరు రిలీజ్ చేయించారు అనేది అందులో కుట్ర కోణాలు వెతకాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అదేం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసిన వీడియో అయితే కాదు, మార్ఫింగ్ వీడియో అంతకన్నా కాదు, రియల్ వీడియో లాగానే అయితే కనపడుతుంది మనకి. సరే రేపొద్దున పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాన్ని ఒరిజినలా కాదనే తర్వాత రికార్డ్ చేస్తారు. సో ఎవరు రిలీజ్ చేశారంటే రిలీజ్ చేయించాల్సిన అవసరం వినూత కోటకే ఉంది. ఎందుకంటే హత్య కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఆవిడే కాబట్టి ఆవిడ పొలిటికల్ కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది, క్యారెక్టర్ అసాసినేషన్ కూడా జరిగిపోయింది. ఒక లేడీ ఏకంగా డ్రైవర్ని ఇంత దారుణంగా హత్య చేసిందని ఎంటైర్ సోషల్ మీడియా ఆవిడని ఆటాడుకుంది. సో ఈ క్రమంలో తన మీద పడిన నిందని కొంతైనా ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి తుడుచుకోవడానికి ఆవిడ ఎవరైతే హత్యకు గురైన రాయుడికి సంబంధించిన ఆ వీడియోని బహుశా ఆవిడే రిలీజ్ చేయించుండొచ్చు, లేదా ఆవిడ అనుచరులు రిలీజ్ చేయించవచ్చు. సో ఇది ఎలా వచ్చింది, ఎందుకు రిలీజ్ చేశారు అనేది పెద్ద ఆస్కారం లేదు, ఇప్పుడు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. వీడియోలో మాట్లాడిన మాటల్లో ఉన్న సారాంశం ఏంటనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలాంటి వీడియోలు ఇప్పుడు ఏవైతే నేను అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను అన్నింటిని కూడా బయట పెడతాను అంటూ కూడా చెప్తుంది కాబట్టి వినీత, ఇలాంటి వీడియోలన్నీ ఇంకా కొన్ని బయటకు వస్తే ఇటు బొజ్జల ప్రమేయం ఉంది అని చెప్పడానికి ఆధారాలన్నీ కూడా బలపడినట్లే అని అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా నిజంగా ఆవిడ చెప్తున్నట్టుగా అన్ని ఆధారాలు అంటే ఈ హత్య కేసు నాకు సంబంధం లేదు, డ్రైవర్ రాయిని నేను చంపలేదని ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ఆధారాలు కావాలి. రెండు, దీని వెనకుండి సుధీర్ రెడ్డి హత్య చేయించాడని ఆవిడ చెప్పబోతుంది. ఆయన సారాంశం అదే, సుధీర్ రెడ్డి వెనకాల ఉన్నాడు, సుధీర్ రెడ్డి హత్య చేయించాడు అనేది ఆవిడ చెప్పాల్సిన అంశం.
ఒకవేళ సుధీర్ రెడ్డికి సంబంధించిన ఆధారాలు కనుక నిజంగా ఆవిడ దగ్గర ఉంటే ఆవిడ చెప్తున్నట్టుగా వీడియోలో ఆధారాలా ఆడియో ఆధారాలా ఏం బయట పెడుతుందనే తెలియదు. అవి కనుక బయటపెట్టి అవి చెన్నై కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అదే కేసులో సుధీర్ రెడ్డిని కూడా ఇరికిచ్చే అవకాశం ఉంటుంది. సుధీర్ రెడ్డి పైన ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది పార్టీకి, తెలుగుదేశం పార్టీకి సుధీర్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రాయుడు వీడియో బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా దీని మీద విపరీతమైన డిస్కషన్ జరుగుతుంది. పార్టీ అధిష్టానం కూడా దీని గురించి ఆరాధిస్తోంది. ఎందుకంటే ఒక హత్యకు గురైన వ్యక్తి హత్య కాకముందు తనకు తాను రికార్డ్ చేసుకున్నాడు. అందులో సుధీర్ రెడ్డి పేరు ప్రస్తావన తీసుకొచ్చి చెప్పిన మాట కాబట్టి ఆ వ్యక్తి చెప్పిన మాటకి ఖచ్చితంగా సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, క్రెడిబిలిటీ ఉంటుంది. కాబట్టి దీన్ని టీడీపీ అధిష్టానం కూడా కొంత సీరియస్గానే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో సుధీర్ రెడ్డి భవిష్యత్తులో చాలా కష్టాలు. ఒకవేళ వినూత కోట చెప్తున్నట్టుగా మిగిలిన ఆధారాలు కూడా బయటికి రిలీజ్ చేస్తే సుధీర్ రెడ్డి పొలిటికల్ కెరీర్కి చాలా ఇబ్బందికరమైన అంశం అవుతుంది. పార్టీ కూడా దీన్ని సీరియస్గానే ఇప్పటికీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది చెన్నై పోలీసులు కనుక సుధీర్ రెడ్డికి సంబంధించిన ఆధారాలు వినూత కోట దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోదలిస్తే, నిజంగా అందులో ఇన్వాల్వ్మెంట్ సుధీర్ రెడ్డిది ఉంటే పోలీసులు కూడా సుధీర్ రెడ్డిని కోచింగ్ చేయొచ్చు, అవసరమైతే అరెస్ట్ కూడా చేయొచ్చు. ఇవన్నీ ఆధారాలు సబ్మిట్ చేస్తే. అంటే అశోక్, అంటే ఇప్పటి వరకు కూడా మీరు అన్నట్లు ఎక్కడా కూడా సుధీర్ రెడ్డి దీనికి సంబంధించి స్పందించలేదు, ఆ మీడియాతో కూడా మాట్లాడిన దాఖలాలు అయితే కనిపిస్తలేదు. సో ఇప్పుడు వినీత వీడియో రిలీజ్ చేసి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన తర్వాత ఆయన ఒకవేళ మాట్లాడితే ఇదంతా రాజకీయ పరంగా ఏ విధంగా మళ్ళీ టర్న్ తీసుకుంటుందని? సరే, ఆయన వాదన ఆయన వినిపించవచ్చు. బహుశా సహజంగా పొలిటికల్ కామెంటే చేస్తారు. సో ఆయన ఏం మాట్లాడతారనేది మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి, ఈ వీడియో నిజం కాదని చెప్పొచ్చు. ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన వీడియో అని కూడా అనొచ్చు. ఇవాళ రేపు పాలిటిక్స్లో రెగ్యులర్గా వాడుతున్నది అది ఏఐ వీడియో అంటూ ఉన్నారు. సో అదే క్రమంలో ఇప్పుడు రాయుడు వీడియో అని కూడా ఏఐ వీడియో అని ఆయన పొలిటికల్ కౌంటర్లో భాగంగా సుధీర్ రెడ్డి చెప్పొచ్చు. లేకపోతే ఇదంతా వినూత కోటానే కావాలని సృష్టించి తన బదనాం చేస్తుందని ఆరోపణలు చేయొచ్చు. సో ఈ రకంగా పొలిటికల్ అలిగేషన్స్ అనేకం చేయొచ్చు. ఆయన మనమే కాదు, మీడియా వాళ్ళందరూ కూడా ఆయన పొద్దున్న నుంచి మాట్లాడించే ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఆయన చెప్తున్నది ఏంటంటే, పార్టీ ఆదేశాలతో నేను మీడియా ముందుకు వస్తాను, పార్టీకి నేను సమాచారం ఇవ్వాలి, ముందుగా పార్టీ ఏం చెప్తే నేను దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటే ఆ తర్వాత రియాక్ట్ అవుతానని ఆయన అంటూ ఉన్నారు. అంటే పార్టీ హైకమాండ్ కొంత సీరియస్గా ఉన్నమాట నిజం. ఈ విషయంలో ఖచ్చితంగా పార్టీ హైకమాండ్ సీరియస్గానే ఉంది. పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో ముందుగా పార్టీకి ఒక వివరణ ఇచ్చి ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి తాను ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది సుధీర్ రెడ్డి బహుశా చెప్పే అవకాశం ఉంది. సుధీర్ రెడ్డి మాట్లాడిన తర్వాత, సుధీర్ రెడ్డి ఒకవేళ ప్రెస్ మీట్ పెడతారో మీడియాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈ వెర్షన్ మారే అవకాశం ఉంటుంది. వినూత కోట చేసిన ఆధారాలు, వినూత కోట బయట పెడతానంటున్న ఆధారాలు, లేకపోతే రాయుడు వీడియోకి సంబంధించి సుధీర్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు, ఆయన చెప్పిన తర్వాత ఈ కేసులో కోణం మరింత మారే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్. రైట్, ఇక హత్యకి ముందు వినీత కోట డ్రైవర్ రాయుడు ఏమన్నారో ఒకసారి చూద్దాం. పార్టీలో ఎవరికైనా పెద్దలతో మాట్లాడుతూ ఉండే వీడియోలు, లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు, లేకపోతే నేను మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి, ఆల్రెడీ మా వాడు చెప్తున్నాను కదా మీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసినా ఉంటే ఈ డబ్బులు మీకు ఇచ్చేసాను, నేను బయట పంపించేస్తాను, మీ పేరు అన్నీ వెళ్ళి హ్యాపీగా బతుకు అని చెప్పేసి చెప్పి డబ్బు వేయకుండా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెం ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేసిన తర్వాత రైట్, ఇక రాయుడు హత్యకు సంబంధించి అసలు వినీత కోట ఏమన్నారో చూద్దాం. రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు.
అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు, నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్.